నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెల్లడి. ప్రజావాణిలో ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. సేవా స్ఫూర్తితో కొనసాగుతూ వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ సేవలు అభినందనీయం. గౌడ సంఘం నాయకులు బలసాని స్వామి గౌడ్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో పుష్కర స్నానం ఆచరించడానికి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సతీ సమేతంగా కాళేశ్వరంకు రావటం జరిగింది. బండి సంజయ్కు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో లాంఛనంగా పుష్కర స్నానాలకు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ బండి సంజయ్ సతీ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. विस्तार विराजमान भारते किन्नरकं मुर्गारिरावृकरं विदहन्वयोत्रगुण भद्राश्वेतमालाख्यरं वर्षवर्षते दण्डकारण्य विन्ध्यकारण्य सर्वकारण्य मकरिकारण्य नौकारण्य गंगे जयमुने जयनागुरा सरस्वती नर्मदा सिन्धुकावेरी जलेस्मिन् मम्मे गंगे यमुने सरस्वती नदत्रिस्वमहो ददता पुरुष्णया अधिक्रिया मरुद्वधे वितस्तयार्जीकीये गुणस्या सुसोमया आपुत्र भानु रवि सूर्य खग पूष हिरण्यगर्भ मरीचि आदित्य सवितृ अर्क भास्करेभ्यो नमः इदमर्घ्यं समर्पयामि त्रिवेणी संगमदेवताभ्यो नमः इदमर्घ्यं समर्पयामि काळेश्वरमुक्तेश्वर स्वामिने नमः इदमर्घ्यं समर्पयामि चतुर्मुखब्रह्माय नमः इदमर्घ्यं समर्पयामि विष्णवे नमः इदमर्घ्यं समर्पयामि पुष्कराक्षाय नमः इदमर्घ्यं समर्पयामि. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, కందుల పోషం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలిపారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యామని, అందుకు ప్రజల నుండి కూడా మంచి సహకారం లభిస్తుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ, మరో 300 కోట్ల రూపాయల నిధులతో పనులు గ్రౌండ్ అయ్యాయని, కొన్ని పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎండాకాలంలో ట్యాంకర్ వ్యవస్థ లేకుండా ప్రజలకు మంచినీరు అందించామని తెలిపారు. ప్రజలు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణాలు చేపట్టుకునేలా ఖచ్చితంగా ఇసుక, మట్టిని అందిస్తామని తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా పట్టణంలో మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే 60,000 ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, ప్రైవేటు కంపెనీల ద్వారా కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. రామగుండం ప్రాంతంలో 2 సార్లు జాబ్ మేళా నిర్వహించామని, మొదటిసారి జాబ్ మేళాలో 2,000 మంది నిరుద్యోగ యువతకు హాజరైతే 500 ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని, నిన్నటి మెగా జాబ్ మేళాలో
6,000 మంది హాజరైతే 3,029 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధిలో, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెడుతున్నామని వెల్లడించారు. అలాగే కాళేశ్వరం ప్రభుత్వం నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాళేశ్వరం కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు ప్రజలంతా వెళ్లి పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించాలని కోరారు. రామగుండం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సంకల్పంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా గతంలో పూర్తిగా పూర్వస్థాయికి ఈ ప్రాంతానికి ఉద్యోగాల అంశంలో ఏ రకంగా అయితే వచ్చి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళం, ఆ పరిస్థితి దాటి ఈరోజు బయటికి పోయేటువంటి వ్యవస్థ మనం మొన్నటి వరకు చూసాం. కానీ ఈరోజు పూర్వం పరిస్థితిని తీసుకురావడానికి, అదే మాదిరిగా పునర్నిర్మాణం చేసే నవనిర్మాణానికి అలా నాంది పలికాం. దాంట్లో భాగంగా మీ అందరికి చూస్తా ఉన్నారు, నగరంలో 100 కోట్లతోటి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేసే కార్యక్రమంతో పాటు రోడ్ల విస్తరణ, సింగరేణితో దాదాపుగా 10 కోట్ల రూపాయలు, స్పెషల్ ఫండ్స్, డిఎంఎఫ్టి ఫండ్స్ అన్ని కలగలిపి అమృత్తో కలిపి 300 పైన కోట్లతో ఇవరకే గ్రౌండ్ అయిన వర్క్స్. దాంట్లో సుమారుగా 60 కోట్ల రూపాయలు గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తయింది. ప్రతిమే కూడా నడుస్తా ఉన్నాయి. 2-3 నెలల్లో పూర్తిగా వస్తుంది. 90 కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు, ట్యాంకులు, పైప్ లైన్స్ ఇవన్నీ వేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది జీవో కాపీ. ఇది మా చిత్తశుద్ధి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మా జవాబు మా పనితనంతో, మా అభివృద్ధితోనే. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా 2,000 మంది దాంట్లో భాగస్వాములు అయితే 400 మందికి జాబ్స్ వచ్చినాయి. దాంట్లో ఈ ప్రాంతం నుంచి 250 మంది మన వరకు పోవడం జరిగింది. ఇప్పటికీ 200 మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మొన్న హైదరాబాద్ లో సింగరేణి ద్వారా, అంటే గతంలో ఒక జాబ్ మేళ పెట్టాలంటే కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు. ఈసారి కూడా వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున 100 కంపెనీలతో నిన్న జరిగింది. మీరు చూసినారు, మీరే సాక్ష్యం. మీ సాక్షిగా నిన్న 6,000 పైన రిజిస్ట్రేషన్స్ అయితే అప్పటికప్పటికి వచ్చిన వాళ్ళు, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడిక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాదాపు 2,000 మంది. అంటే సుమారుగా 8,000 మంది 9,000 మంది భాగస్వాములు అయితే దాంట్లో 3,029 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి. ఈ రకంగా ఎక్కడ వీలైతే అక్కడ ఒక్క చిన్నవాడి ఈ ప్రాంతంలో ₹1 ఖర్చు కాకుండా వచ్చిన వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ, భోజనాలు ఏర్పాటు చేస్తూ, వీలైనంత వరకు నాది నీది మనది అది ఇది తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, చేయగలిగిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ ఒక 5 నెలల కాలంలో బ్రహ్మాండంగా ఒక సంక్షేమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. కనివిని ఎరగని రీతిలో మా నాయకులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరం ఏ రకంగా అయితే మీరు ఇవాళ కాశీలో పోయి చూస్తారో, ఘాట్ ఆరతి అనేది అద్భుతంగా
మీరు కాశీకి పోయి కావాలని కూడా చూడలేనటువంటి ఒక అద్భుతం ఇక్కడ జరుగుతూ ఉంది. దాన్ని చూడడానికి యావత్ పెద్దపల్లి జిల్లా నుంచి రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, ఇది శివుడు కాళేశ్వరుడు యొక్క గుడి గురించి మన అందరికి తెలిసే ఎంత పవిత్రమైనదో, ఎంతో పవర్ఫుల్లో. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, లింగస్వామి, ఎల్లయ్య, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ఆర్జీలను స్వీకరించారు. ఈ ఆర్జీలలో కమన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఈ ప్రతాప్ గ్రామ శివారు సర్వే నెంబర్ 48లో గల 27 గుంటల భూమి మాజీ సర్పంచ్ ఆకుల గట్టయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విచారించారు. తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మంత్రిని ఆర్డీఓ రాస్తూ సమస్య పరిష్కారానికి విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి పట్టణం బండారికుంటకు చెందిన ఏ శ్రీధర్ 34వ వార్డులో ఉన్న తన భూమిని అంజయ్య అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకొని సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేశారని, దీనిపై విచారించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు రద్దు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కుదురుపాక రైతులు చెరువు కట్ట నుంచి పొలాలకు వెళ్లే రోడ్డుకు బండలు అడ్డు వేసి రాకపోకలు నిలిపివేస్తున్నారని, వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ పరిశీలించే చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన షాహిదా బేగం తనకు 2 పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని, 10వ తరగతి వరకు చదివానని, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీ రాష్ట్ర అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సిఆరామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సోమవారం హెచ్కేఆర్ టోల్ గేట్ నిర్మాణంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలపై హెచ్కేఆర్ సంస్థ చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలుగా ఉద్యోగాలకు ఒకే జీతం చెల్లించడం, కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు. గోదావరి ఖని నుండి లోడ్ తీసుకెళ్లి తిరిగి వస్తున్న లారీలకు టోల్ మాఫీ కల్పించాలని, ఇది వారి భద్రత కోసం అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే దృష్టితో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందని, మెయింటెనెన్స్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రాజీవ్ రహదారి వెంటే గ్రీనరీ లేదని అసహనం వ్యక్తం చేశారు. హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది, 100 మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండ్ఎం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి,
యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి, దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తూ ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నాడు, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధవరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది, ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు, అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదులు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటి. దాని తర్వాత గోదావరి నుంచి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయేటి పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే వరకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈరోజు కూడా అదే జీతం. సేవా స్ఫూర్తితో కొనసాగుతూ వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ సేవలు అభినందనీయమని గౌడ సంఘ నాయకులు బాలస్వామి గౌడ్ అన్నారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం నేటికి 19వ రోజుకు చేరుకుంది. సోమవారం సింగరేణి క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టు కొల్లూరి శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు పుప్పాల విక్రమసింహారావు గౌడ్, బలసాని స్వామి గౌడ్ హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో ప్రజలకు సేవలను అందించాలని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆవిర్భావం జరిగిందని తెలిపారు. గోదావరి ప్రాంత ప్రజలకు వేసవిలో మజ్జిగ పంపిణీ ద్వారా ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ 19 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మే 31 వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మేమందరము ఆలోచించుకొని ఎక్కువ ఎండలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నందున ఇక్కడి డ్యూటీకి వెళ్ళేటోళ్లకు వచ్చే వాళ్లకు ఇన్కన్వీనియంట్గా మంచినీళ్ళు పోసేవారు లేరని ఒక మజ్జిగ కార్యక్రమం ఒక 1 మంత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ కంట్రిబ్యూషన్ మా సభ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్క రోజు 31 మంది కంట్రిబ్యూట్ చేశారు. అదే ఇక్కడికి నిరంతరంగా గత 18 రోజుల నుంచి పోస్తున్నాం. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఈరోజు 19వ రోజు అంటున్నారు. ఈరోజు కొల్లూరి శ్రీనివాస్ గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుపడి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎస్టేట్ అధికారి ప్రకాష్, నాయకులు తానిపర్తి గోపాలరావు, రవీందర్, హమీద్ బేగ్, రామగుండం రిక్రియేషన్ క్లబ్ కోశాధికారి తుమ్మల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు, రాజేశ్వర్, కొబ్బరివెల్లి సుధాకర్, చిలుకలపల్లి తిరుపతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని 37వ డివిజన్లో 30 లక్షల TUFIDC నిధులతో సోమవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసేది లేదని, విమర్శించే వారికి తాను చేపట్టే అభివృద్ధి ద్వారానే సమాధానం చెప్తామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా 60,000 ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి చేరుతున్నాయి, చేరే విధంగా చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎలాంటి లంచం లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రజాపాలనలో సేవ జరుగుతుందన్నారు. గౌతమ్ సతీష్ నాయకత్వంలో ఈడ పేద ప్రజలకు ప్రభుత్వ సహకారంతో అందేటువంటి ప్రతి ఒక్క సంక్షేమం ఇలా అందిస్తూ ఉన్నాం. ఇల్లు వెతికి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఉచితం కావచ్చు, రేషన్ బియ్యం సన్న బియ్యాలు కావచ్చు, సిలిండర్ అంశం కావచ్చు. అదే మాదిరిగా ఎవరికైతే రాజు యువ వికాస్ ఇవ్వాలో అదే మాదిరిగా రోడ్లు డ్రైనేజ్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ప్రత్యేక చొరవ చూపించి
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేపించే ప్రయత్నం చేస్తున్న సోదరుడికి ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ 37వ డివిజన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, బాలరాజు, రమేష్, లింగస్వామి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెల్లడి. ప్రజావాణిలో ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. సేవా స్ఫూర్తితో కొనసాగుతూ వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ సేవలు అభినందనీయం. గౌడ సంఘం నాయకులు బలసాని స్వామి గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.